పీకేల్ 12 వేల ముంబైలో మే 31 మరియు జూన్ 1, 2025 తేదీలలో జరిగింది. ఈ వేలంలో అనేక సంచలన బిడ్డింగ్లు జరిగాయి. ప్రధాన ముఖ్యాంశాలు: మొహమ్మద్జా షాడ్లోయి, ఇరాన్ ఆల్రౌండర్ 2.23 కోట్లతో గుజరాత్ జెయింట్స్ సొంతమయ్యాడు. ఇది పీకేల్ చరిత్రలో 2 కోట్లకు పైగా ధర పలికిన ఆటగాళ్లలో ఒకటి. దేవంగ్ దలాల్ బెంగాల్ వారియర్స్ 2.205 కోట్లకు కొనుగోలు చేసింది. ఆసు మాలిక్ దబాంగ్ హిల్లీ తమ ఎఫ్పిఎం ఫైనల్ బిడ్ మ్యాచ్ కార్డును ఉపయోగించి 1.90 కోట్లకు ఆసు మాలిక్ను తిరిగి దక్కించుకుంది. అంకిత్ జాగ్లాన్ పాట్నా పైరేట్స్ 1.5725 కోట్లకు ఎఫ్పిఎం ద్వారా సొంతం చేసుకుంది. అర్జున్ దేశ్వాల్ 1.405 కోట్లకు తమిళ తలైవాస్కు వెళ్లాడు. తెలుగు టైటాన్స్ ప్రదర్శన: తెలుగు టైటాన్స్ జట్టు కూడా వేలంలో చురుగ్గా పాల్గొంది. భరత్ హుడా తెలుగు టైటాన్స్ 81 లక్షలకు భరత్ హుడాను కొనుగోలు చేసింది. విజయ్ మాలిక్ 51.50 లక్షలకు విజయ్ మాలిక్ను ఎఫ్పిఎం కార్డు ద్వారా తెలుగు టైటాన్స్ తిరిగి దక్కించుకుంది. శుభం షిండే తెలుగు టైటాన్స్ 80 లక్షలకు సొంతం చేసుకుంది. పవన్ షెరావత్: గతంలో తెలుగు టైటాన్స్ తరఫున ఆడిన పవన్ షెరావత్ను ఈసారి వేలంలో తెలుగు టైటాన్స్ కొనుగోలు చేయలేదు. తమిళ తలైవాస్ 59.5 లక్షలకు పవన్ షెరావత్ను సొంతం చేసుకుంది. వేలంలో అమ్ముడుపోని ముఖ్య ఆటగాళ్లు: పీకేల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రైడర్లలో ఒకడైన ప్రదీప్ నర్వాల్డే 1 వేలంలో అమ్ముడుపోలేదు. సాహిల్ గులియా కూడా అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. ఈ వేలం పీకేల్ సీజన్ 12 కోసం జట్లను బలోపేతం చేయడానికి కీలకమైన నిర్ణయాలను చూసింది. కొన్ని పెద్ద పేర్లు భారీ ధరలకు వెళ్లగా, కొన్ని ఆశ్చర్యకరంగా అమ్ముడుపోలేదు.